ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మనం ఇంతవరకు కూడా లలితా త్రిశతి అధ్యయన కార్యక్రమంలో పూర్వపీఠికలో 22 శ్లోకాల వరకు అధ్యయనం చేశాం. ఇప్పుడు ఇవాళ 23, 24 శ్లోకాల్లోని విషయాలను అధ్యయనం చేద్దాం. 23, 24. 23. రహస్యనామ సాహస్రాత్ అతి గుహ్యతమమ్మునే ఆవశ్యకం తదోహ్యేతత్ లలితాం సముపాసతాం. రహస్యనామ సాహస్రాత్ అతి గుహ్యతమమ్మునే. ఇక్కడ పదం విడదీసినప్పుడు మార్పు వస్తుంది. దీన్ని సంధి అంటారు. అతః పరం తే వక్ష్యామి. ఇప్పుడు 23 శ్లోకంలో పూర్వార్థం. రహస్యనామ సాహస్రాదతి గుహ్యతమమ్మునే. దతి గుహ్యతమమ్మనే అలా చదవకూడదు. రహస్యనామ సాహస్రాత్ అని విడదీయాలి. ఈ సహస్రాత్ అన్నప్పుడు తకారం వచ్చేసినప్పటికీ అక్కడ దా పోయి ఆ దకారం ఇక్కడ తకారం అయిపోయి అక్కడ ఆ వస్తుంది. అతి గుహ్యతమమ్మునే. అలా పదవి భాగం సరిగ్గా ఉండాలి. పదవి భాగం సరిగ్గా ఉంటే అర్థవంతంగా చదవడానికి అవకాశం ఉంటుంది. అతి గుహ్యతమం అనే దానికి అర్థం ఉంటుంది, కానీ దతి గుహ్య అంటే అర్థం ఉంటుందా? ఉండదు. అంటే జాగ్రత్తగా గమనించాలి. ఇది అధ్యయనం, కేవలం పారాయణం కాదు. ఏ పదం ఎలా పలకాలి, ఎలా పలికితే అర్థవంతంగా ఉంటుంది, ఎక్కడ విడదీయాలి, అది గమనించాలి. రహస్యనామ సాహస్రాత్ అక్కడ ఆపాలి. అతి గుహ్యతమమ్మునే ఆవశ్యకం తతోహ్యేతత్ విడదీస్తే లలితాం సముపాసతాం. లలితాం సముపాసతాం. అనుష్ఠుప్ ఛందస్సులో ప్రతి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. పూర్వార్థంలో 8, 8, 16 అక్షరాలు ఉంటాయి. ఉత్తరార్థంలో మళ్ళీ 8, 8, 16 అక్షరాలు ఉంటాయి. మొత్తం 32 అక్షరాలు ఉంటాయి. ఇది నియమం. సామాన్యంగా స్తోత్రాలన్నీ కూడా అనుష్ఠుప్ ఛందస్సులోనే ఉంటుంటాయి. ఆదికవి వాల్మీకి అనుష్ఠుప్ ఛందస్సులోనే రామాయణం మొదలుపెట్టాడు మన కోసం. ఎక్కడో ఋగ్వేదంలో మంత్రాల్లో ఉండే అనుష్ఠుప్ ఛందం తీసుకొచ్చి ఆ అనుష్ఠుప్ ఛందస్సును ఆది కావ్యంగా పరిణమింపజేశాడు. ఆ ఛందస్సులో రామకథను. అది అనుష్ఠుప్ ఛందస్సు. అతః పరం అంచేత ఇక్కడ ఏం చెప్పాలి? రహస్యనామ సాహస్రాత్ ప్రథమ పాదం. అతి గుహ్యతమమ్మునే ద్వితీయ పాదం. ఆవశ్యకం తతోహ్యేతత్ తృతీయ పాదం. లలితాం సముపాసతాం చతుర్థ పాదం. పదవి భాగం. రహస్యనామ సాహస్రాత్ అతి గుహ్యతమం మునే ఆవశ్యకం తతః హి ఏతత్ లలితాం సముపాసతాం. రహస్యనామ సాహస్రాత్ హయగ్రీవ స్వామి చెప్తున్నారు అగస్త్యుల వారితో. రహస్యనామ సాహస్రాత్ లలితా సహస్రనామం కంటే అతి గుహ్యతమం స్తవం, ఇంకా చాలా విశేషమైన రహస్యమైన మహిమాన్వితమైన స్తోత్రం అయ్యా త్రిశతి. హే మునే, ఓ అగస్త్య, ఆవశ్యకం తతో హి ఏతత్ లలితాం సముపాసతాం. లలితాం సముపాసతాం. ఆ లలితాదేవిని ఉపాసించే వాళ్లకు ఆవశ్యకం తప్పనిసరిగా ఏతత్ ఇది తతః హి అంతకంటే గొప్పది, అంతకంటే అవసరమైనది, అంతకంటే స్తోత్రం చేయదగినటువంటిది మరొకటి లేదు. సహస్రనామం కంటే కూడా విశేషమైన మహిమాన్వితము. తతః దానికంటే ఏతత్ ఇది ఆవశ్యకం అవసరమైనది. సహస్రనామం చేస్తున్నావు, నువ్వు పారాయణ చేస్తున్నావు, జపం చేస్తున్నావు, కానీ దానికంటే మహిమాన్వితమైనది ఇది కూడా ఉపదేశం పొందు, ఇది కూడా చెయ్యి, జపం చెయ్యి. నీ భార్య లోపాముద్రతో కలిసి మీ దంపతులు ధన్యజీవులు అవుతారు. ఎప్పుడైనా
స్తోత్రాలు లేదా మంత్రజపాలు చేసినప్పుడు భార్యాభర్తలు కలిపి చేయడం అనేది ఓ సంప్రదాయం. భార్య దైవకృత సఖ శాస్త్రం చెప్తోంది. భార్య దైవకృత సఖ, భర్త దైవకృత సఖ. భార్యకు భర్త దైవమిచ్చిన మిత్రుడు, భర్తకు భార్య దైవమిచ్చిన మిత్రుడు. అంచేత మంత్రజపం కానీ స్తోత్రజపం కానీ ఇలాంటివి కానీ భార్యాభర్తలు కలిసి చేయడం సర్వార్థదాయకం, సర్వసంపత్ప్రదాయకం. అదే చెప్పారు ఆ మాట. మీ ఇద్దరు చేయండి మీ దంపతులు అని చెప్పారు. రహస్యనామ సహస్రాత్ అతి గుహ్యతమం హే మునే, ఓ అగస్త్యముని, అగస్త్య మహర్షి, రహస్యనామ సహస్రం కంటే అతి గుహ్యతమం చాలా విశేషమైనది, రహస్యమైనది. త్రిశతి తతః దానికంటే కూడా ఏతత్ ఇది లలితాం సముపాసతాం లలితాదేవిని ఉపాసించే వారికి ఆవశ్యకం, చాలా అవసరమైంది. మీ దంపతులు లలితాదేవిని ఉపాసిస్తున్నారు, తప్పకుండా మీకు అవసరం అయ్యా, చెయ్యండి అని చెప్పారు. తర్వాత 24 తతహం తే ప్రవక్ష్యామి లలితాంబ అనుశాసనాత్ శ్రీమత్ పంచదశాక్షర్యా ఖాదివర్ణక్రమాన్మునే. తదహం తే ప్రవక్ష్యామి లలితాంబ అనుశాసనాత్ శ్రీమత్ పంచదశాక్షర్యా ఖాదివర్ణక్రమాత్ మునే. ఖాదివర్ణక్రమాత్ మునే, ఖాదివర్ణక్రమాన్మునే అనునాసిక సంధి అంటారు. తదహం తే ప్రవక్ష్యామి లలితాంబానుశాసనాత్ శ్రీమత్ పంచదశాక్షర్యా ఖాదివర్ణక్రమాన్మునే. ఖాదివర్ణక్రమాత్ మునే, మునే సంబోధన. శ్రీమత్ పంచదశాక్షర్యా పైన తత్ అహం తే వక్ష్యామి, తత్ అహం తే వక్ష్యామి ప్రవక్ష్యామి, తత్ అహం తే ప్రవక్ష్యామి లలితాంబానుశాసనాత్. లలితాంబానుశాసనాత్ ఒకటే పదం. శ్రీమత్ పంచదశాక్షర్యా ఒకటే పదం. ఖాదివర్ణక్రమాత్ మునే, హే మునే, ఓ అగస్త్య మహర్షి, తత్ అందువల్ల, అహం నేను, తే నీకు, ప్రవక్ష్యామి చెప్పబోతున్నాను. వక్ష్యామి అంటే చెప్పడం. ప్రా ఎందుకు చెప్తారు? ఇలాంటి ఉపదేశ స్తోత్రాల్లోనే ప్రా చెప్తారు. వచనం ప్రవచనం, వచనం అంటే మాట, ప్రవచనం అంటే విశేషమైన ఆధ్యాత్మికమైన మాట, అది ప్రవచనం. అంతేగాని నేను వాడికి ఒక మాట చెప్తున్నాను అన్నప్పుడు అహం తస్మై వచనం దదామి అని చెప్తారు. నేను వాడికి ఒక మాట చెప్తున్నాను అన్నాడు. అంతే, ప్రవచనం అనకూడదు అక్కడ. ఇది ప్రవచనం. ప్రకృష్టం వచనం ప్రవచనం. ఆధ్యాత్మికమైన అంతర్గతమైన రహస్యమైన విషయాలతో కూడా చర్చించుకునే విషయమే ప్రవచనం. అది ప్రవచనం అంటే. అంతేగాని సినిమా కథ చెప్తూ లేదా నీతి కథలు ఏవో చెప్తూ ఇది ప్రవచనం అంటే కుదరదు కదా. ఆధ్యాత్మికమైన శక్తిని కలిగించే విశేషమైన వచనం ప్రకృష్టం వచనం ప్రవచనం. అంచేదేం చెప్పారు? ప్రవక్ష్యామి అన్నారు హయగ్రీవ స్వామి. అతః తత్ అహం, తత్ అందువల్ల, అహం నీకు, అహం నేను, తత్ అందువల్ల, అహం నేను, తే నీకు, ప్రవక్ష్యామి ఉపదేశించబోతున్నాను. ప్రవక్ష్యామి అంటే చెప్పడం కాదు, ప్రవక్ష్యామి ఉపదేశం చేయబోతున్నాను, ప్రవచనం చెప్పబోతున్నాను. ప్రవచనాలను ఉపదేశాలే. ఏమిటి కారణం? దేనివల్ల? లలితాంబా అనుశాసనాత్. లలితా అంబా అనుశాసనాత్. లలితా అంబా అనుశాసనాత్. ఆ లలితామాత యొక్క శాసనం వల్ల. ఆ లలితామాత నన్ను శాసించారు. ఏమయ్యా హయగ్రీవ, అగస్త్యుడు వచ్చాడు, అగస్త్యుడు నీ పాదాలు పెట్టుకున్నాడు, ముందు అతనికి చెప్పు, అతనికి అర్హత ఉంది అని శాసించారు. అంచేత నీకు చెప్పబోతున్నాను. తత్ అహం తే ప్రవక్ష్యామి లలితాంబానుశాసనాత్. ఏమిటి చెప్పబోతున్నారు? శ్రీమత్ పంచదశాక్షర్యా ఖాదివర్ణక్రమాత్. ఖాదివర్ణక్రమాత్, ఖాదివర్ణక్రమాత్ అంటే దీన్ని ఖాది విద్య అంటారు. కకారంతో మొదలైన మంత్రాల దగ్గర ఖాది విద్య, హకారంతో మొదలైన మంత్రాల దగ్గర హాది విద్య. ఎవరి విద్య ఇది? శ్రీమత్ పంచదశాక్షర్యా, శ్రీ విద్య. శ్రీమత్ శోభాయుతమైన, పంచదశాక్షర్యా పంచదశ బీజాలు, పంచదశ బీజాక్షరాలు,
కా ఏ ఈల హ్రీం, హసకహల హ్రీం, సకల హ్రీం 15 బీజాక్షరాలు. అదే శ్రీమద్ పంచదశాక్షర్యా 15 బీజాక్షరాలు ఉన్నటువంటి ఈ స్తోత్రం ఖాదివర్ణ క్రమాత్ వరుసగా కకారంతో మంత్రాలు ఏమున్నాయి, లకారంతో ఏ మంత్రాలు ఉన్నాయి, హకారంతో ఏ మంత్రాలు ఉన్నాయి అవన్నీ చెప్తానయ్యా విను అన్నారు హయగ్రీవ స్వామి వారు. మనం కూడా విందాం అద్భుతమైన శ్లోకాలు. ఆవశ్యకం రహస్యనామ సాహస్రాత్ అతిగుహ్యతమం మునే ఆవశ్యకం తతో హ్యేతత్ లలితాం సముపాసతాం తదహం తే ప్రవక్ష్యామి లలితాం భానుశాసనాత్ శ్రీమద్ పంచదశాక్షర్యా ఖాదివర్ణక్రమాన్మునే. ఖాదివర్ణక్రమాత్ ఏ బీజాక్షరం తర్వాత ఏ వర్ణం వస్తుంది, వర్ణం అంటే అక్షరం, ఏ బీజాక్షరం తర్వాత ఏ బీజాక్షరం వస్తుంది, ఏ బీజాక్షరంతో ఎన్ని మంత్రాలు వస్తాయి అవన్నీ నేను చెప్తానయ్యా శ్రద్ధగా విను అన్నారు. మనం కూడా శ్రద్ధగా విందాం. శుభం భవతు. స్వస్తి.